ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసితిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. హెచ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వచనానికి పై వచనాల్లో ఎహెచ్కేలు ప్రవక్త ఇజ్రాయేలీయుల చరిత్రను వివరిస్తూ దేవుని తరపున మాట్లాడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ఎహెచ్కేలు వారిని మందలించిన సందర్భంలో ఈ వాగ్దానం వస్తుంది. ఆయన ఆజ్ఞలకు లోబడడానికి వారు నిరంతరం నిరాకరించినప్పటికీ దేవుడు వారి పట్ల దయతో మరియు సహనంతో ఉన్న సందర్భాలను ఎహెచ్కేలు వారికి గుర్తు చేస్తాడు. ఈ వాక్యం దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య ఉన్న నిబంధన మరియు దానితో వచ్చే ఆశీర్వాదాలను గుర్తు చేస్తుంది. విధేయత, తీర్పు మరియు దయ యొక్క ప్రాముఖ్యత ఈ వచనంలో కనిపిస్తుంది. దేవుడు తన ప్రజలకు తన కట్టడలను, తన విధులను తెలియజేశాడు. ఇవి వారు అనుసరించిన ఎడల వాటిని బట్టి వారు బ్రతుకుతారని వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, ఇజ్రాయేలీయులు నిరంతరం అవిధేయత చూపుతూ విశ్వాసరాహిత్యంగా ఉన్నప్పటికీ దేవుడు వారితో తన నిబంధనకు నమ్మకంగా ఉన్నాడు. తన శాశ్వతమైన ప్రేమ మరియు సహనాన్ని కనపరిచాడు. అదే ప్రేమను ఈరోజు దేవుడు మన పట్ల కూడా చూపిస్తున్నాడు. దేవుని ప్రేమను గుర్తించిన వారు, విధేయత ఆశీర్వాదాలకు మూలమని గ్రహించిన వారు తప్పకుండా ఆయన కట్టడలను, విధులను అనుసరించి నడుచుకుంటారు. ఇంకా అవిధేయులుగా అక్రమముగా జీవించేవారు, దేవునికి మరింతగా దూరం అయిపోతున్న వారు వారి వినాశనానికి మరియు మరణానికి చేరువవుతున్నారనే విషయాన్ని మర్చిపోకూడదు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీయులతో ఈ విధంగా అంటున్నాడు: మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను, నా కట్టడలను బట్టి నడుచుకొనుటకు వాటిని ఆచరింపవలెను. మీ దేవుడనగు నేను యెహోవాను. మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను. వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. నేను యెహోవాను అని. ప్రియులారా, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని యేసయ్యను శోధించుచు అడిగెను. అందుకాయన, ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతనిని అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకైనా, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. ప్రియులారా, దేవుని సత్యాన్ని కేవలం ఎరిగి ఉండడం లేక దాన్ని నోటితో వల్లించడం ఎవరికీ నిత్య జీవాన్ని ఇవ్వదు. ఎందుకంటే ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అని వ్రాయబడి ఉంది. అనగా దేవుని ధర్మశాస్త్రం ఏమి చెప్పుచున్నదో వినడం మాత్రమే సరిపోదు. తన క్రియలను బట్టి న్యాయవంతుడిగా లెక్కలోకి రావాలంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఆచరించి నడుచుకోవాలి. యేసుప్రభు తప్ప మరెవరు ఎప్పుడూ అలా చేయలేదు. యాకోబు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. స్వాతంత్రము ఇచ్చి నియమము చొప్పున తీర్పు పొందబోవు వారికి తగినట్టుగా మాటలాడుడి, అలాగుననే ప్రవర్తించుడి అని. సహోదరి సహోదరులారా, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగు చెప్పుచున్నది: ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును, అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును, అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి.
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కట్టడలను విధులను మేము అనుసరించాలని, వాటిని అనుసరించిన యెడల వాటిని బట్టి మేము బ్రతుకుతామని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము మా పూర్ణ హృదయముతో, మా పూర్ణ మనస్సుతో, మా పూర్ణ శక్తితో, మా పూర్ణ వివేకముతో నిన్ను ప్రేమిస్తూ అన్ని విషయాల్లో నీకు విధేయత చూపేవారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ధర్మశాస్త్రమునకు సమాప్తివై ఉన్నావు గనుక నీవు ప్రభువని మా నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి నిన్ను లేపనని మా హృదయమందు విశ్వసించి నీవిచ్చే రక్షణను పొందుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీతిమంతుల లెక్కలోకి మాలో ప్రతి ఒక్కరిని నీవే చేర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.